నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం వచ్చాం మధురా నగర్లోని జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి వారు ఈ రోజు మనకి ఏ కలెక్షన్ చూపించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సకలకి జ్యువెలరీలో ఏ డిజైన్స్ చూపించబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ లో కొంచెం ట్రెండీగా డిఫరెంట్ గా చూపిస్తా. లైట్ వెయిట్ అంటే మనకి లోపలంతా కాపర్ వస్తుంది, పైన అంతా థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ వస్తుంది. ఓకే, గోల్డ్ బ్యాంగిల్స్. గోల్డ్ బ్యాంగిల్స్ అవి చూపిస్తాను. ఇవి చూసారంటే 4 బ్యాంగిల్స్ మనకి. దీంట్లో ఎలా ఉందంటే ట్రిపుల్ మిరియం అంటాం, పాత కాలం దీనిలాగా. సో ఆ ట్రిపుల్ మిరియం, కంప్లీట్ ట్రిపుల్ మిరియం ఇవ్వకుండా సో మధ్య మధ్యలో ఏం చేసామంటే లక్ష్మీదేవి ఐడల్స్ ఇచ్చాము 8 ప్లేసెస్ లో. అష్టలక్ష్మి లాగా బ్యాంగిల్స్ లో అట్లా చేసాం. సో ట్రిపుల్ మిరియం విత్ లక్ష్మీదేవి అన్నమాట. దాంట్లో కూడా ఇది బ్రాడ్, మనకి ఇది వెడల్పు వచ్చింది చూడండి మీరు కావాలంటే. చిన్నగా వచ్చాయి కదా. దీంట్లోనే మనం సన్నం చేసుకోవచ్చు, లావ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద క్లయింట్ చాయిస్ ని బట్టి మనం వేరియేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీని వెయిట్ ఎంత అండి? ఇది వచ్చేసరికి మనకి 5 grams లో 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. ఓకే, 5 grams లో 4 అంటే లోపలంతా కాపర్ కదా మనకి. సో ఇట్స్ లైక్ 5 grams లో 4 వచ్చేస్తాయి. ఓకే, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా 4 బ్యాంగిల్స్. దీనికి ఏంటంటే క్రాస్ కంగోరా అంటాం దీన్ని. డిజైన్ చూడండి, మొత్తం లైన్స్ క్రాస్ గా ఉంది. అలా వచ్చి మళ్ళీ ఇది కొంచెం పైకి ఇట్లా జస్ట్ మనకి ఎంబోజ్డ్ గా ఉంటుంది. సైడ్ లో చూడండి 2 sides కూడా మనకు కొంచెం కిందకి ఇట్లా జస్ట్ కిందకి అట్లా కనిపిస్తుంది మనకి. అండ్ సైడ్ కూడా కొంచెం చాలా లైట్ గా జస్ట్ ఇట్లా వంకులాగా ఇచ్చాం. సో దట్ ఏంటంటే ప్లెయిన్ ఉంటే ఆ రిఫ్లెక్షన్ వేరు ఉంటుంది. సైడ్ లో కూడా చూస్తే మనకి డీటెయిల్ గా చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఈ బ్యాంగిల్స్ వెయిట్ ఎంత అండి? ఇది వచ్చేసరికి మనకి 4 బ్యాంగిల్స్ 5 grams లో వచ్చేస్తుంది ఇవన్నీ. ఓకే, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ డిజైన్ చూపించండి. ఇది మీకు చూసారంటే ఎన్నో బ్యాంగిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది సింగిల్ బ్యాంగిల్ జస్ట్ మీకు. ఓకే, సో దీన్ని ఏంటంటే అటాచ్ చేసేసాం అనమాట. జస్ట్ డైలీ వేర్ ఆఫీసులకి వాటికి 4-5 వేసుకునే బదులు ఇఫ్ దే వాంట్ మనం ఇట్లా క్లయింట్ చాయిస్ బట్టి మనం ప్లాన్ చేసాం అనమాట. చూసారంటే సింగిల్ మిరియం, ఇది చిన్న బాల్స్ లాగా ఉంది, మధ్యలో ఒక ప్లెయిన్. మళ్ళీ పైకి కొంచెం ఆ మిరియం ఏదైతే ఉందో ఆ బ్యాంగిల్ కొంచెం పైకి ప్రొజెక్ట్ అవుతుంది, ప్లెయిన్ ఏదైతే ఉందో అది కిందకు ఉంది. సో మనకు చూసేసరికి ఏంటంటే ఎన్నో బ్యాంగిల్స్ వేసుకున్నట్టు, అండ్ ఈ ప్లెయిన్ వచ్చేసరికి ఆ లుక్ అనేది మారిపోతుంది. సో గోట్ అంటాం కదా, అలా వేసేసుకోవచ్చు. ఒకటే బ్యాంగిల్స్ కలిపి ఉంటుందండి. ఇది మనకి అంటే డిపెండ్స్, మనం ఎట్లా కావాలంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీనికి ఏం చేసామంటే 6 బ్యాంగిల్స్ మిరియం వేసాము, 5 బ్యాంగిల్స్ ప్లెయిన్ వేసాము అనమాట. ఓకే, టోటల్ 11 బ్యాంగిల్స్. నేను ఇది మీకు ఇట్లా కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు అది సింగిల్ అనుకున్నాము, ఇదిగోండి సేమ్ అదే ప్యాటర్న్. ఇది మనం లూజ్ గా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకేమన్నా మ్యాచ్ చేసుకుని వేసుకోవడానికి అవకాశం ఉంటది ఇలా వచ్చినప్పుడు. బట్ దీని లుక్ దీనిదే, దీని లుక్ దీనికే ఉంటది మనకి. ఇది సింగిల్, ఇదేమో మనము విడిగా. వెయిట్ ఎంత అండి ఇది? ఇది మనకి అంతేనండి, ఇది 10 grams అట్లా పడుతుంది. డిపెండింగ్, ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ సెపరేట్, ఇది సెపరేట్ అనమాట. సో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి. అంటే ఎన్ని క్లయింట్స్ చాయిస్ ని బట్టి ఇవి ఎన్ని అయితే దాన్ని బట్టి మనం వేరియేషన్ తీసుకుంటాము. మీరు 4 బ్యాంగిల్స్ లాగా చూపించారు కదా, సో అలా కాకుండా 2 బ్యాంగిల్స్ కావాలన్నా కూడా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే 4 బ్యాంగిల్స్ అయితే మనకు ఆ తీగలో కరెక్ట్ గా సెట్ అవుతుంది, వేస్టేజ్ తక్కువ పడుతుంది. మనకు ఒకవేళ 2 బ్యాంగిల్స్ అనుకోండి, ఇప్పుడు 4 బ్యాంగిల్స్ 5 grams లో వస్తుంది, 2 బ్యాంగిల్స్ అనేసరికి 3 grams లో వస్తుంది. వేరియేషన్ అట్లా. దాని బదులు మనం 4 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ లో చాలా చక్కని డిజైన్స్, చూడడానికి చాలా థిక్ గా అనిపిస్తున్నాయి, చాలా వెయిట్ కూడా అనిపిస్తుంది. అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా అందులో అనిపించట్లేదు, డైలీ వేర్ లాగా చాలా బాగున్నాయండి డిజైన్స్. మరి ఈ రోజు మా సకలకి ఇంత మంచి కలెక్షన్ చూపించారు, ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇదండి ఈనాటి నగానట్ర. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.